మీకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉందా? అయితే ఈ క్షణమే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే మీ వంటగదిలోని గ్యాస్ కనెక్షన్ను అడ్డు పెట్టుకుని మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేందుకు సరికొత్త సైబర్ ముఠా రంగంలోకి దిగింది. కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ గ్యాస్ కనెక్షన్ కట్ అయిపోతుందని, మీకు వచ్చే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుందంటూ మీ మొబైల్ ఫోన్లకు మెసేజ్ లేదా ఫోన్ కాల్ వచ్చిందా? అయితే ఒక్క క్షణం ఆగండి. అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు అంటున్నారు సైబర్ నిపుణులు. అసలు ఏంటి మోసం? గ్యాస్ కస్టమర్లను సైబర్ కేటుగాళ్లు ఎలా బురిడి కొట్టిస్తున్నారు? ఆ తర్వాత ఏం చేస్తున్నారు? గ్యాస్ ఏజెన్సీలు, చమురు సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులమని వినియోగదారులకు మోసగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. వెంటనే మీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే మీ గ్యాస్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని, రాయితీ వర్తించదని గబారా పెడుతున్నారు. మీ కనెక్షన్ బ్లాక్ అవుతుందని పలువురికి చెబుతున్నారు. కేవైసీ అప్డేట్ చేసుకోవాలని, రాయితీ వివరాలను తనిఖీ చేయాలని నమ్మిస్తున్నారు. దీనికోసం ఫోన్లకు ఏపీకే ఫైల్స్ ను పంపిస్తున్నారు. ఇలా ఫోన్లకు వస్తున్న ఏపీకే ఫైల్స్ ను క్లిక్ చేస్తున్న వినియోగదారులు వాటిలో వివరాలు నింపుతున్నారు. కనెక్షన్ రద్దు అవుతుందన్న ఆందోళనలో బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు, సివివి నెంబరు తదితర సమాచారాన్ని కూడా ఎంటర్ చేస్తున్నారు. ఇంకేముంది, మోసగాళ్ల పని సులువవుతుంది. ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బును తేలికగా కొట్టేస్తున్నారు. విజయవాడలోని మాచవరం ప్రాంతానికి చెందిన ఓ గృహిణికి ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. గ్యాస్ కంపెనీ నుంచి అని అవతలి వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. మీ కనెక్షన్ కు సంబంధించి కేవైసీని అప్డేట్ చేసుకోవాలని, దీనికి మీరు గ్యాస్ ఏజెన్సీకి రావాల్సిన అవసరం లేదని నమ్మించాడు. మీకు SMS పంపిస్తున్నామని, అందులో లింక్ పై క్లిక్ చేసి వ్యక్తిగత బ్యాంకు సమాచారాన్ని నింపితే అప్డేట్ అవుతుందని చెప్పాడు. నిజమే అని నమ్మిన ఆమె మోసగాడు పంపిన లింక్ పై క్లిక్ చేసి అందులో అడిగిన వివరాలను నింపింది. కొద్దిసేపటికే విడతల వారీగా బ్యాంకు ఖాతాలోని 8,13,000 సొమ్ము బదిలీ అయినట్లు వరుసగా సంక్షిప్త సందేశాలు వచ్చాయి. ఇప్పుడు కొత్త రకం ఏపీకే ఫైల్ ఏమొచ్చిందంటే ఆర్టీఓ ఈ చలాన్ పేరుతో కానీ, పరివాహన్తో కానీ, లేకపోతే గ్యాస్ బిల్తో కానీ, లేకపోతే పవర్ కట్ అవుతుంది అనేది కానీ ఏపీకే ఫైల్స్ వచ్చిన దాంట్లో ముఖ్యంగా మాకు వస్తున్నవి ఆర్టీఓ ఈ చలాన్ ఏపీకే ఫైల్ .apk అండ్ పరివాహన్ .apk. ఈ ఫైల్స్ యొక్క నేచర్ ఎలా ఉందనంటే, వన్స్ వి ఇన్స్టాల్ అంటే తెలియకుండా ఒక విక్టిమ్ కి వచ్చింది అనుకోండి, ఆ విక్టిమ్ ఇన్స్టాల్ చేసుకుంటే ఆ విక్టిమ్ కి తెలియకుండా ఇట్ విల్ బి సెండ్ టు ఆల్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ద విక్టిమ్. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే విక్టిమ్ యొక్క కాంటాక్ట్స్ కి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అనుకుందాం. ఫ్రెండ్ ఏమనుకుంటాడు, సరే నా ఫ్రెండ్ నుంచి వచ్చింది కదా, నిజంగా ఉందేమో నా దగ్గర ఆర్టీఓ ఇచ్చేయాలని, ఇతను ఎందుకు పంపించాడు అని చెప్పి ఆ ఫ్రెండ్ కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ అతని కాంటాక్ట్స్ కూడాను అది స్ప్రెడ్ అవుతుంది, తెలియకుండా వెళ్తుంది. సో ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్. అది వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళందరికీ కూడా వెళ్ళడం వల్ల వీళ్ళందరి యొక్క మొబైల్స్ యొక్క యాక్సెస్ ఫ్రాడ్స్టర్ కు దొరుకుతుంది. దాని నుంచి ఎక్కువ అమౌంట్ పోయే అవకాశం ఉంది. సో ఇది అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం మేము. అవేర్నెస్ ద్వారా వి వాంట్ టు కంట్రోల్ దిస్ మెనేజ్. చమురు సంస్థలు, గ్యాస్ ఏజెన్సీ నుంచి అని వచ్చే అనుమానాస్పద కాల్స్, SMS-లను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఈ పేర్లతో వచ్చే లింకులు, ఏపీకే ఫైళ్లపై క్లిక్ చేయొద్దని, వాటిలో బ్యాంకు ఖాతాల సమాచారాన్ని నమోదు చేయొద్దని చెబుతున్నారు. ఓటీపీ, పిన్, బ్యాంకింగ్ వివరాలను ఎవరితో పంచుకోవద్దని హితవు పలికారు. అనుమానాస్పద మెసేజ్లు వస్తే వాటిని మీ అధీకృత గ్యాస్ ఏజెన్సీ నుంచి ధృవీకరించుకోవాలని పోలీసులు వెల్లడించారు.